ఈనాడు రాజోల్ మండలం పెద్దదనవాడ గ్రామం దగ్గర నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో మా బీఆర్ఎస్ పార్టీ, మా ఎమ్మెల్యే విజయ్ గారు, మరి మా ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్సీ చల్ల వెంకటరామరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నాం, ఖచ్చితంగా రద్దు చేయాలని మా ఎమ్మెల్యే విజయ్ గారితో కలిసి ప్రజలతో కలిసి ధర్నా చేసి ఆ రోజు ప్రజల ముందరనే చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా కూడా మా ఎమ్మెల్యే గారు విజయ్ గారు తక్షణమే ముఖ్యమంత్రి గారికి కూడా ఈ లెటర్ రాసి ఫ్యాక్స్ ద్వారా పంపడం జరిగింది. అంటే పెద్దదనాడ గ్రామం దగ్గర నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో మా బీఆర్ఎస్ పార్టీ వైఖరి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము వ్యతిరేకిస్తున్నాం, రద్దు చేయాలని. ఎందుకంటే మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు నిరంతరం ఎల్లప్పుడూ కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తూ ఉంది. ఇవాళ ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా దాని విషయంలో ఖచ్చితంగా నిరసన తెలిపి దాన్ని వ్యతిరేకించి దాన్ని రద్దు చేసే పరిస్థితి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంటే, మరి ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు కదా. మరి ఈ ప్రాంతంలో మీ నాయకుడు సంపత్ కుమార్ గారు మరి స్పష్టంగా బహిరంగ ప్రకటన ఇవ్వమను, మేము ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకం రద్దు చేస్తున్నామని. మరి మీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల వైపా, అలంపూర్ నియోజకవర్గ ప్రజల వైపా, లేక కార్పొరేట్ శక్తుల వైపా మీరు చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. మీరు మొన్న ప్రెస్ మీట్లో 5లో మాట్లాడుతూ చిల్లర మాటలు మాట్లాడడం జరిగింది. అవి తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు గల్లీ లీడర్లు కాబట్టి గల్లీలో మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు. ఏదన్నా ఉన్నా అభివృద్ధి విషయాన్ని చెప్పండి. ఇవాళ చూస్తున్న రాష్ట్రంలో, ఇవాళ దామగూడెంలో చూస్తున్న రేడార్ విషయంలో అంటే కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా కూడా ఆ రోజు మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రాడార్కి సంబంధించి 2900 ఎకరాల భూమిని ఇవ్వకుండా ఒప్పుకోలేదు. కానీ ఇవాళ మీరు వచ్చిన తర్వాత, మీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై మీరు అంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అన్నమాట. మీరు కుమ్మక్కై ఇవాళ రాడార్ను అక్కడ దామగూడెం దగ్గర ఎట్లా నిర్మిస్తారు? మరి చెప్పండి. మీకు సోయి ఉంటే నిజంగా అంటే మీరు నియోజకవర్గ అంటే అలంపూర్ నియోజకవర్గ ప్రజల వైపు నిజంగా చిత్తశుద్ధితో ఉంటే మీ నాయకుడు మరి ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీని ఎందుకు రద్దు చేస్తామని చెప్పడం లేదు. ఎందుకు? ప్రజలు చాలా రోజుల నుంచి దాదాపు 12 గ్రామాల ప్రజలు నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు, నిరసన తెలుపుతూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, కలెక్టరేట్ ముట్టడించినారు. మరి పెద్ద ఎత్తున కూడా ప్రజలందరూ వ్యక్తం చేస్తూ ఉంటే మరి మీ నాయకుడు సంపత్ కుమార్ గారు ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి విషయాలను చూడటం ఎందుకు వదిలేస్తున్నారు? అంటే మీరు ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించాలని అనుకుంటున్నారా? అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. మరి ప్రజల వైపు ఉంటేనేమో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని మీరు ప్రకటన చేయండి. ప్రజల వైపు లేకపోతే మేము ఇథనాల్ ఫ్యాక్టరీ నియమిస్తామని చెప్పండి అని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని ఏదో మేము ఇచ్చినామని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కింది స్థాయిలో కొన్ని తప్పిదాలు జరిగిండవచ్చు. కొంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు దాన్ని కుట్రపూరితంగానో లేకపోతే ప్రభుత్వానికి తెలకుండా ఆ రోజు అంటే పార్టీ పెద్దలకు తెలకుండా దాన్ని ఏదో ఆమోదం పొందిండవచ్చు. కానీ ఇవాళ ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యమైన గుర్తించింది. ఎప్పుడైతే ప్రజలు వ్యతిరేకిస్తారో ఖచ్చితంగా ప్రజల వైపు నుంచే వాళ్ళ వ్యతిరేకతకే అనుకూలంగా పోతూ వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ దిశలోనే ప్రయాణిస్తూ మరి ఇవాళ ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసే విధంగా కూడా మా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలిపింది. మా ఎమ్మెల్యే గారు చెప్పినారు ఆల్రెడీ, మా పార్టీ కూడా చెప్పినారు. కాబట్టి ఖచ్చితంగా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో అంటే పెద్దదనవాడ గ్రామం దగ్గర నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసిన వరకు పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, మీరు నిజంగా అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోరుకుంటున్నట్టు ఉంటే మీ నాయకుడు, మీ ఏఐసిసి కార్యదర్శి అయినటువంటి సంపత్ కుమార్ గారు స్పష్టంగా బహిరంగంగా ప్రకటన చేయమనండి. మేము ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నామని చెప్పండి. అప్పుడు మిమ్మల్ని అలంపూర్ నియోజకవర్గ ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తారని డిమాండ్ చేస్తూ ఉన్నాం.